వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియం మనకి 24వ తారీఖు మ్యాచ్ ఉందన్నమాట. సో ఆ మ్యాచ్ కోసము మొత్తం వైజాగ్ స్టేడియం అంతా మొత్తం రిపేర్స్ అన్నీ చేస్తున్నారు. ఈరోజు వచ్చేసరికి క్రికెట్ ప్లేయర్స్ కోసం చూస్తున్నారనమాట. ఇప్పుడు వచ్చి ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ అది ఉందంటున్నారు, బట్ 6 అయిపోయింది, కానీ ఇంకా ఉందో లేదో తెలియదు మరి ప్రాక్టీస్. సో ఒకవేళ వాళ్ళు వస్తే కనుక నేను వాళ్ళని తీసి పెడతాను. నెక్స్ట్ వచ్చేసరికి మీకు లోపల కూడా స్టేడియం మొత్తం టూర్ వ్లాగ్ చేస్తాను నేను. సో చూద్దరు. ఇదే మన ప్లేయర్స్ వచ్చే ఎంట్రన్స్ అనమాట. చూడొచ్చు ఎంత నీట్గా చేశారో. ప్లేయర్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యాక్షన్స్తో పెట్టారనమాట. మనకు ఆ చివరి వచ్చేసరికి డ్రెస్సింగ్ రూమ్ చూడొచ్చు. ఆరెంజ్ సీట్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఇదే స్టేడియం బిఫోర్ అండ్ ఆఫ్టర్ మోడిఫికేషన్. ఇది స్టేడియం అవుట్ సైడ్, ఇదేమో ఎంట్రన్స్, ఇదేమో డ్రెస్సింగ్ రూమ్, ఇది విఐపి గ్యాలరీ, ఇది మేనేజ్మెంట్ ఏరియా, ఇది వాష్రూమ్స్. చూడొచ్చు మొత్తం 60 రోజులు 600 వర్కర్స్తో 40 కోట్లు ఖర్చు పెట్టి చేశారనమాట. ఇది వైజాగ్ స్టేడియంలో జరిగిన మ్యాచెస్ లిస్ట్ అనమాట. మొత్తం అన్ని ఫార్మాట్స్లో టెస్ట్, ఓడిఏలు, T20 అండ్ IPL మ్యాచ్లు జరిగిన లిస్ట్ చూడొచ్చు. ఇక్కడ జరిగిన ఫస్ట్ ఓడిఏ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగింది. ఆ రోజు ఏం జరిగింది అందరికీ తెలుసు. ఇండియన్ క్రికెట్ లెజెండ్ ధోని ఫస్ట్ సెంచరీ ఇక్కడే చేశాడనమాట. ఇప్పటి వరకు ఈ స్టేడియం 15 IPL మ్యాచ్లు మాత్రమే హోస్ట్ చేసింది. ఇంకా ముందు ముందు చాలా మ్యాచెస్ హోస్ట్ చేయబోతుంది అనమాట. అందుకే ఇంత మనీ ఖర్చు పెట్టి మోడిఫికేషన్స్ చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మేనేజ్మెంట్ ఏరియా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్, VVIP గ్యాలరీ. చూడొచ్చు కొత్త సీట్స్, ఇంకా కవర్లు కూడా సరిగ్గా ఓపెన్ చేయలేదు. ఇక్కడ నుండి అయితే వ్యూ మామూలుగా ఉండదు. పక్కనే ప్లేయర్స్ లాంజ్ అనమాట. సో ప్లేయర్స్ని కూడా చాలా దగ్గరగా చూడొచ్చు. ఇది వచ్చేసరికి ప్రీమియం గ్యాలరీ అనమాట. IPL టికెట్ వచ్చేసరికి 8,000 ఛార్జ్ చేస్తారు. ఈ గ్యాలరీ చూసారు కదా, వ్యూ ఎంత బాగా ఉందో. మ్యాచ్ మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. సో ప్లేయర్స్ని కూడా చాలా దగ్గరగా చూడొచ్చు. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. లిఫ్ట్, ఛాంపియన్స్ ప్లే హియర్, లెజెండ్స్ ఆర్ మేడ్ హియర్. అది మాత్రం నిజమే. ధోనిని లెజెండ్గా దిద్దిన స్టేడియం ఇదే. సో పాకిస్తాన్ మ్యాచ్ ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట. థర్డ్ ఫ్లోర్ మొత్తం ఈ గ్యాలరీస్ అవన్నీ అడ్డిసాయి. థర్డ్ ఫ్లోర్లో ఏం లేదు, జస్ట్ ఇంకో ఈ స్టాక్స్ అవన్నీ పెట్టుకోవడానికి. మీరు క్యాంటీన్లో ఫుడ్ అది వస్తుంది కదా మీ దగ్గరికి, ఇంకా ప్లేసెస్ అన్నీ పెట్టుకోవడానికి అయితే చోటు ఇచ్చారు. మిగతాదంతా ఏం లేదు. అది ఇలా ఉందన్నమాట థర్డ్ ఫ్లోర్. ఇది వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్. ఇది కూడా వ్యూ చాలా బాగుంది. కాకపోతే ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి కొంచెం హైట్లో ఉంటాం అనమాట. నాకైతే వ్యూ అంటే బాగానే కనిపిస్తుంది, కానీ అంత ప్లేయర్స్ దగ్గరగా అయితే కనిపించరు అనమాట. చూసుకుంటే మనకి ఫోర్త్ ఫ్లోర్లో కూడా మనకి ఒక VIP గ్యాలరీ అయితే ఉంది, మొత్తం గ్లాసెస్తో అవి బ్లాక్ చేసి. కాకపోతే నేను లోపలికి వెళ్ళి చూసినా సరే నాకైతే అంత క్లారిటీగా కనిపించలేదు. మరి ఇంత పైన ఎందుకు VIP గ్యాలరీ పెట్టారో తెలియదు. సో అదనమాట. సో ఇది చూసారు కదా, మళ్ళీ మనం స్టార్టింగ్ అయితే వచ్చాము. ఇప్పుడు గ్రౌండ్ లోకి వెళ్దాం పదండి. సో ఇదే లోపల గ్రౌండ్. చూడండి, లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏదో తెలియని గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఇదే ప్లేయర్స్ గ్యాలరీ. అసలు నేను లోపలికి వస్తా అనుకోలేదు. ఒక సెక్యూరిటీ భయ్య పరిచయం అయ్యి లోపలికి వచ్చాను. ఇది వచ్చేసరికి మెయిన్ గేట్ ఫ్రంట్ వ్యూ, అండ్ ఇది వచ్చేసరికి స్టేడియం ఓవర్ వ్యూ అనమాట. ఇప్పుడు గ్రౌండ్ చుట్టూ ఒక రౌండ్ వేస్తున్నా. ప్రతి స్టాండ్కి వెళ్ళి స్టేడియంని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. గ్రౌండ్లోకి ఫస్ట్ టైం అయితే అడుగు పెట్టాను అనమాట. ఇప్పటికి వచ్చి ఆ గ్రీన్ గ్రాస్ మీద అడుగు పెట్టలేదు వైజాగ్ స్టేడియంలోని. అందుకే చెప్పులు కూడా తీసాను ఆ గ్రౌండ్ ఫీల్ అవ్వాలని. నిజంగా ఏదో తెలియని అనుభూతి. గ్రౌండ్లో నుండి స్టేడియం చూస్తే మాటల్లో చెప్పలేము. అదంతే. ఇదిగో ఇది టాటా న్యూ VIP బాక్స్ రెడీ చేస్తున్నారు. ఆ అదృష్టవంతులు ఎవరో కానీ ఫుల్ మ్యాచ్ మంచి వ్యూతో ఎంజాయ్ అయితే చేస్తారనమాట. చూసుకోవచ్చు, ఇదే కామెంటరీ రూము. సో ఎలా ఉందో మొత్తం సిస్టమ్స్. అంటే ఇంకా ఈరోజు మ్యాచ్ లేదు కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. ఎల్లుండి వస్తారనమాట మ్యాచ్ రోజు 24వ తారీఖు. సో కామెంటరీ రూమ్ అది. దానికి ఆపోజిట్లోనేమో విజ్జీ ఎండ్ అనమాట. అదే మెయిన్ స్టాండ్. ప్లేయర్స్ అందరూ అటువైపు ఇటువైపు కూర్చొని ప్లేయర్స్ అక్కడే ఉంటారు. చూడొచ్చు, కామెంటరీ చెప్పే వాళ్ళకి ద బెస్ట్ వ్యూ అనమాట. నిజంగా గ్రౌండ్ మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి కనిపిస్తేనే మనకు చెప్పగలరు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఫెడ్ లైట్స్కి అయితే ఏకంగా 9 కోట్లు ఖర్చు పెట్టారు. చీకటి పడిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి LED స్కోర్ బోర్డ్ సెట్ చేస్తున్నారు స్టేడియం అందరికీ కనిపించేలాగా. ఇది వచ్చేసరికి బౌండరీ లైన్ దగ్గర LED లైట్స్
అడ్వర్టైజ్మెంట్స్ అవి ప్లే చేస్తారు కదా, అది అరేంజ్ చేస్తున్నారు అనమాట. చూసారు కదా, ఇక్కడ నాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయి. నేనైతే 2016లో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ చూశాను, 2018లో వెస్టిండీస్ ఓడిఏ చూశాను. అందులో మన కింగ్ కోహ్లీ సెంచరీ కొడతాడు, వీడియో కూడా తీశాను. అది ఇంకా ఈ స్టేడియంని అయితే క్రికెట్ లవర్స్ అస్సలు మర్చిపోలేరు. ఎందుకంటే ద గ్రేట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఫస్ట్ సెంచరీ ఈ స్టేడియంలోనే చేశాడు, అది కూడా పాకిస్తాన్ మీద కుక్కను కొట్టినట్టు కొట్టాడు, మామూలుగా కాదు. ఇంకా మ్యాచ్ అసలు ఎప్పటికీ మర్చిపోలేరు క్రికెట్ లవర్స్ అయితే. Then comes the 100. Oh, isn't he happy? Team stands up to applaud the first one for Mahendra Singh Dhoni. ఆ మ్యాచ్ నేను డైరెక్ట్గా స్టేడియంలో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. సో ఇది స్టేడియం ఫెడ్ లైట్స్ 9 కోట్లు ఖర్చు పెట్టి రెనోవేషన్ చేశారు. కళ్ళకి జిగ్గుమని పడుతుంది. ఇంకా లైట్స్ ఆన్ చేశాక అలా గ్రౌండ్లోకి వెళ్ళి స్టేడియం అంతా ఒక లుక్ వేశాను, చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇంకా తెలిసిందే కదా, రిచెస్ట్ బోర్డ్ ఇన్ ద వరల్డ్, సేఫ్టీ విషయంలో అసలు తగ్గేదే లేదు. చూడండి, ఒక్క గ్యాలరీలోనే ఇన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉంటాయి, ఇంకా స్టేడియం మొత్తం ఎన్ని ఉంటాయో మీరే ఊహించుకోండి. సో ఇది వచ్చేసరికి స్టేజ్లన్నీ వెల్డింగ్ అవి చేసి రెడీ చేస్తున్నారనమాట, అంటే చీర్ గర్ల్స్ కోసం, పైగా కార్ డిస్ప్లే కోసం, అది ఇదిని. ఇది బయట అప్పర్ స్టాండ్స్ లోకి వెళ్ళే వాళ్ళ కోసం మొత్తం అన్ని రెడీ చేస్తున్నారనమాట, ఎలాంటి ప్రాబ్లం అది రాకుండానా. సో అది ఈ రోజైతే మనకి ప్రాక్టీస్ చేయడానికి ప్లేయర్స్ ఎవరు రాలేదనమాట. సో అందుకే ప్లేయర్స్ని అయితే చూపించలేకపోతున్నాను. సో అది వైజాగ్ స్టేడియం ఫుల్ టూర్ అనమాట. మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి, డీసీకా లేకపోతే లక్నోకా అనేది. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.